అలా ఇది ఒక జాతక దోష నివారణ. అలా కాకుండా వాస్తు దోషాలు ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా వాస్తు దోషాలు పరిష్కారం అవ్వమమ్మా. ఎందుకంటే వాస్తు నిపుణుని తీసుకెళ్లాల్సింది, అక్కడ చూపించాల్సిందేనమ్మా. ఎందుకు అంటున్నానంటే అమ్మా, నా దృష్టిలో వాస్తు ఎంతనో జాతకం కూడా అంతేనమ్మా. నేను జాతకాన్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దండి. కానీ అలా అని చెప్పేసి వాస్తుని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు చేయకూడదని మనం చూస్తేనమ్మా, ఒక గృహానికి ప్రధానంగా పరిసరాల ప్రభావము, వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల ఉన్న అలవాట్ల ప్రభావము ఈ గృహం మీద, కుటుంబ సభ్యుల మీద, అక్కడ యుక్త వయసులో పిల్లల మీద మంచి చెడు ప్రభావం అనేది చూపిస్తూ ఉంటున్నాము. అక్కడ ఉన్న అలవాట్ల ప్రభావము. ఇక్కడ మనం చూస్తే ఒక గృహ నిర్మాణము చాలామంది అనుకుంటారు మీరు అడిగినట్టు. ఈ మధ్య కాలంలో అంతా మ్యాక్సిమం ప్రాథమిక సూత్రాలను అనుసరించే కాడుతున్నారమ్మ. నేను ఎన్నో ఇండ్లని ప్రాక్టికల్గా వాళ్ళకు ఇంటికి వెళ్ళి చూసి సలహాలు ఇచ్చినంత వరకు అసలు వాస్తు అనేది ఇంత అనేది తెలియదమ్మా చాలామందికి.